నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. బీఆర్ఎస్లో ఇంకా లొక్కలొక్కలు మిగిలి ఉన్నాయా? పార్టీ పునర్వ్యవస్థీకరణ చర్చలు మొదలైన వేళ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు రేపుతున్నాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ బలమైన స్వరం, కేసీఆర్కి రాజకీయ వారసురాలిగా భావించబడిన కవిత ఇప్పుడు అదే పార్టీ పైన కఠిన విమర్శల బాణాలు సంధించడం రాజకీయ వర్గాలను షాకుకు గురిచేస్తుంది. నన్ను చాలా అవమానకరంగా బయటకు పంపారు, ఉరివేసే ఖైదీనైనా చివరి కోరిక అడుగుతారు, కానీ నాకు షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదంటూ కవిత ఆవేదన వ్యక్తం చేసిన మాటలు కేవలం వ్యక్తిగత బాధగా కనిపించడం లేదు అంటున్నారు విశ్లేషకులు. ఆమె కామెంట్స్ బీఆర్ఎస్ లోపల కొనసాగుతున్న విభేదాల ప్రతిధ్వనిలా వినిపిస్తున్నాయి. ఆమె మాటల్లో వ్యక్తమైన బాధ, కోపం, విరాహం ఇప్పుడు పార్టీ లోపల కొత్త చర్చలకు నాంది పలుకుతున్నాయి. ఒకప్పుడు తండ్రి నేతృత్వంలో పార్టీకి చిహ్నంగా నిలిచిన కవిత, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆమె ఇప్పుడు అదే పార్టీ పైన విమర్శల జ్వాలాలు వెదజల్లడం బీఆర్ఎస్ భవిష్యత్తుపై ప్రశ్నార్థక చిహ్నాలు వేసింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పునాదులు వేసిన ఆ కుటుంబం నుంచే వచ్చిన ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణులను ఆలోచనలో ముంచాయి. కేసీఆర్ కూతురు కవిత, ఆయన పిలిస్తే కూతురుగా ఇంటికి వెళ్తాను, కానీ బీఆర్ఎస్తో నాకు సంబంధం లేదు అని స్పష్టం చేయడం పార్టీతో సంబంధాలపై స్పష్టమైన గీతలు గీసినట్టే. రాజకీయంగా ఇది కేవలం వ్యక్తిగత బాధన, లేక బీఆర్ఎస్ లోపల ఇంకా పరిష్కరించని విభేదాల ప్రతిఫలన? ఈ ప్రశ్నలకే ఇప్పుడు సమాధానాలు వెతుకుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. కవిత కామెంట్లు పార్టీ భవిష్యత్తుపై కొత్త చర్చను తెరపైకి తెచ్చాయి. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ నాయకులు వరుసగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా కవిత వ్యాఖ్యలు ఆ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. పార్టీ ఎన్నికల పరాజయాల తర్వాత మార్పు అవసరమని ఇప్పటికే శ్రేణుల్లో చర్చ సాగుతుంటే, కవిత చేసిన బహిరంగ విమర్శలు ఆ అంతర్గత అసంతృప్తికి బలాన్నిచ్చేలా కనిపిస్తున్నాయి. నన్ను అవమానించారు అన్న కవిత మాటల్లో కేవలం బాధ మాత్రమే కాదు, రాజకీయ సంకేతాలు దాగి ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో నిశ్శబ్దం ఎప్పుడు వీడుతుంది, లేక కవిత వ్యాఖ్యలు కొత్త విభజనకు నాంది అవుతాయా? ఒక్క మాటన పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు. ఊరేస్ట్ వాళ్ళని కూడా అడుగుతారు కదా, అసలు ఏంది, ఏం సంగతి, ఏం కథ. సరే, ఓ మాటకి నేను తప్పే చేసినా అనుకుందాం అన్న, నేను ఏం తప్పు చేసినా నాకు తెలియదు, కానీ చేసిందే అనుకుందాం. అడగాలి కదా, ఒక షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వాలి కదా. డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అన్నది చాలా అవమానకరం అన్న. నేను కూడా తెలంగాణ బిడ్డనే, ఆకలినైనా తట్టుకుంటాం కానీ అవమానాన్ని తట్టుకోలేం కదా. అందుకే నేను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అన్న. డెఫినెట్గా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన. నేను కేసీఆర్ బిడ్డనవడం నా అదృష్టం, 101%, డౌట్ లేదు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. రాజకీయంగా చర్చించడానికి ఏమీ లేదు, చర్చించేటటువంటి నావ దాటిపోయింది కదా, నా టైం దాటిపోయింది. తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. తండ్రిగా, తల్లిగా వారిద్దరిని చూసుకోవడం, వారికి ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాను. నేను బిడ్డను, దానిలేముంది. పాలిటిక్స్ వేరు, పర్సనల్ వేరు. పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు ఒక్క మాటన పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు. ఊరేస్ట్ వాళ్ళని కూడా అడుగుతారు కదా, అసలు ఏంది, ఏం సంగతి, ఏం కథ. సరే, ఓ మాటకి నేను తప్పే చేసినా అనుకుందాం అన్న, నేనేం కవిత చేసిన ఘాటు వ్యాఖ్యలపై మనతో లైవ్లో చర్చించడానికి పొలిటికల్ అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి. లక్ష్మణ్ గారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా పొలిటికల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎలా చూడొచ్చు అంటారు? కేసీఆర్ అయితే 100కి 101% కూడా కేసీఆర్ నా తండ్రి అని ఒప్పుకుంటాను, కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, ఆకలినైనా తట్టుకుంటాను, అవమానాన్ని తట్టుకోవాలనేసి కవిత అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ సంకేతాలు, ఈ వ్యాఖ్యలని? ఇప్పుడది వాళ్ళ యొక్క కుటుంబ సమస్య, అది పార్టీ సమస్యగా మారిపోయింది. ఆమె పార్టీ నుంచి అంటే చెప్తున్నది కదా, ప్రాథమిక సభ్యత్వం కూడా రాజీనామా చేశాను, ఆ యొక్క ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశాను అని. సరే, మరి రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీలో
చాలా ఇంపార్టెంట్గా భావించారు, పార్టీని నడిపించారు అందరూ కలిసి. మరి అనుకోకుండా ఆమె లిక్కర్ కేసులో ఇబ్బంది పడటము చూసాం కదా, మనం జైలుకి వెళ్ళటం మళ్ళీ రావటం బెయిల్ మీద, ఇవన్నీ. మరి ఏం జరిగిందో ఇంటర్నల్గా ఆమె ఎంతసేపు ఉన్నా కూడా నన్ను, అంటే ఆమె ఏదో రాజకీయంగా పైకి ఎదుగుతూ ఉన్నట్టు, రేపొద్దున ఆమె పార్టీని క్యాప్చర్ చేస్తుందేమో అనేటువంటి ఒక అనుమానంతో నన్ను ఇబ్బంది పెట్టారు. అంటే లిక్కర్ కేసులు ఇరుక్కోవడానికి కూడా మా కుటుంబ సభ్యులే కారణము అన్న పద్ధతిలో ఆమె వ్యవహరిస్తూ ఉన్నది. కుటుంబ సభ్యులు అంటే కేసీఆర్ కాదు, ఆమె కేసీఆర్ను ఒక్కటనే ఎక్స్క్లూజివ్ చేస్తున్నది. నా తండ్రి కాబట్టి నేను తండ్రిని కలవడానికి అయితే వెళ్తాను, రాజకీయంగా అయితే వెళ్ళను, నాకేం సంబంధం లేదు అని చెప్తున్నది. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏమిటంటే, సరే ఈ తెలంగాణ ఉద్యమం తర్వాత రాష్ట్రం విడిపోవటము, తర్వాత 2 సార్లు గెలవటము, ఇవన్నీ కూడా ఆ యొక్క పార్టీకి బలం చేకూర్చాయి. ఆ కుటుంబం కూడా బలపడింది దానికి తోడు. అంటే ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా పలుకుబడిలో కానీ ప్రజల అభిమానం పొందటంలో కానీ కేసీఆర్ కొంతవరకు సక్సెస్గా అయ్యాడని చెప్పొచ్చు. మరి సరే ఓడిపోయారు, ఓటమి చవిచూస్తామని వాళ్ళు అనుకోలేదు, మళ్ళీ గెలుస్తామని అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే, అధికారం ఉంటే ఒక విధంగా, అధికారం లేకపోతే ఇంకో విధంగా అనేది రాజకీయ నాయకులు ఉంటారు సహజంగా. అది బయట రాజకీయ నాయకుల వరకు ఓకే, కానీ ఆమె కుటుంబ సభ్యురాలుగా ఉండి ఆమె పార్టీలో పదవులు కూడా అనుభవించి ఆమె పార్లమెంట్ మెంబర్గా కూడా ఎలక్ట్ అయింది, తర్వాత ఎమ్మెల్సీ అయింది. పార్టీలో ఆమెకు అగౌరవం అంటూ ఏమీ లేదు మనం చెప్పుకోవడానికి. రైట్. కేసీఆర్ కాకపోతే గారు వాళ్ళ అధికారంలో internal గా ఉన్నప్పుడు ఏముంది? గత లోక్సభ ఎన్నికల్లో చెప్పండి. కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నిజామాబాద్ని వెనుకుండి ఓడించారు. దీనికి బలమైన కారణం ఉంది, బీఆర్ఎస్ వాళ్ళే నన్ను ఓడించడానికి ప్రధాన కారణం అనేసి తన సన్నిహితులతో కూడా అన్నట్లు మాటలు కూడా తాజాగా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు దీని ఎంతటికి? ఒకవేళ బీఆర్ఎస్ గెలిచి ఉంటే పార్టీ నుంచి వెళ్ళేది కాదంటారా? గెలిచింటే వెళ్ళేది కాదు, 100% వెళ్ళేది కాదు. మళ్ళీ ఏదో ఒక మాట మాట్లాడ. ఇప్పుడు అధికారం అనేది ఇంపార్టెంట్, అధికారం లేదు. అధికారం లేనప్పుడు మరి ఇప్పుడు ఇతర కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆరోపణలు ఏం చేస్తున్నారు, వాళ్ళ మధ్య అంటే కుటుంబం మధ్య ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా ఆమె విభేదిస్తున్నది వాళ్ళను. అంటే ఏదో కొంత ఆస్తుల పంపకం చేయలేదు కేసీఆర్, దానికి కేటీఆర్ లేకపోతే హరీష్ రావు అడ్డుకుంటున్నారు. ఆమె ఎక్కువ టార్గెట్ వాళ్ళిద్దరిని చేసింది కదా, హరీష్ రావును నంబర్ 1, నంబర్ 2 కేటీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ప్రతిసారి. సంతోష్ రావును కూడా ఆమె ఇంకా ఏదో ఒక సంతోష్ రావును కూడా ప్రధానంగా టార్గెట్ చేస్తుంది. ఫస్ట్ మొదటి నుంచి కూడా కవిత సంతోష్ రావు ప్రతి స్టేట్మెంట్ లో కూడా సంతోష్ రావు కూడా టార్గెట్ గా. చేస్తున్నది. సంతోష్ రావు అంటే పెద్ద రాజకీయంగా అతనేమి ముందుకు రాలేదు, కానీ వీళ్ళిద్దరే రాజకీయంగా ముందుకు వచ్చారు. పార్టీ పట్టు వాళ్ళ దగ్గర ఉన్నది, ఇద్దరి దగ్గర. అందువల్ల మనం ప్రధానంగా వాళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు ఆమె ఇంటర్నల్ గా వాళ్ళ మధ్య జరిగిన వ్యవహారాలే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటి ఇప్పుడు కవిత గారు పార్టీని వీడారు, పార్టీకి పెద్ద నష్టం అంటూ జరుగుతుందేమని ఆమె అనుకొని ఉండొచ్చేమో, కానీ అంత పెద్ద నష్టం అంటూ ఏం జరిగే అవకాశాలు అయితే నాకైతే కనపడడం లేదు. ఆల్రెడీ పార్టీకి ఓవరాల్ గా నష్టం జరిగింది, ఎందుకంటే పార్లమెంట్ లో ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితికి వచ్చేసింది. అంతకంటే ఇంకా నష్టం ఏం జరుగుతుంది? కాకపోతే జనంలో ఉండాలి పార్టీ, మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు తాము గెలవాలి అన్నది ఏ పార్టీకైనా ఉంటుంది. ఆ దిశలో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా బీజేపీ కంటే బీఆర్ఎస్ బాగా పనిచేస్తున్నది, చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నది.
అంటే జనంలో ఉండాలనుకుంటున్నారు, అనేక విషయాలు ఎండగడుతున్నారు, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు, ముందుంటున్నారు. ప్రజలకు కావాల్సింది అది. అందుబాటులో ఉన్నారా, ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరిగితే ఎండగడుతున్నారా, ఇవన్నీ కూడా చూస్తారు కదా. చూస్తున్నప్పుడు ఆమె ఆ, ఆ, పార్టీ బాగా పనిచేస్తుందనే చెప్పాలి. సరే, ఆమె ఏదో జాగృతి లేదా కొత్త పార్టీ పెట్టాలి అన్నారు. కొత్త పార్టీ అయితే ఏం పెట్టలే ఇప్పటి వరకు. పెడుతుందేమో, పెట్టి చాలా మంది కొత్త పార్టీలు పెట్టి ఏమైపోయారో మనం చూసాము. అదే జాగృతి పార్టీలన్నీ జనం పక్కన బాట పడిపోయి. కార్యక్రమం పూర్తవగానే కొత్త పార్టీ అనౌన్స్మెంట్ ఉంటుందంటూ కూడా తన వెనకాల ఉన్నటువంటి ప్రధానంగా రాజకీయ నాయకులు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ నుంచి వచ్చారో వాళ్ళు కూడా చెప్తున్నారు. పెట్టి సాధించేది ఏముండదు. ఇప్పుడు ఒకటి మనం గమనించాల్సి ఏంటంటే, జనంలో విపరీతమైన క్రేజ్ ఉండాలి నాయకుడి మీద, నాయకురాల మీద అయినా కూడా. ఉంటే తప్ప సక్సెస్ కాలేరు. కాదండి, రాజశేఖరుడి కూతురు షర్మిల కంటే ఈమెకు ఇమేజ్ ఎక్కువ ఉందే. షర్మిలనే పార్టీ పెట్టి సక్సెస్ కాక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెరిపోయింది కదా. ఎస్, సాధ్యమయ్యే పని అది. అంత ఈజీ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పార్టీని నడపడం అంటే ఒకటి ఖర్చుతో కూడుకున్న పని, రెండోది జనంలో విపరీతమైన క్రేజ్ ఉండాలా. ఉంటేనే సక్సెస్ కాగలుగుతారు. ఊరికే నేనేదో పార్టీ పెట్టుకున్నా బెదిరించడానికో వదిలించడానికో, లేకపోతే ఇంటర్నల్ గా వాళ్ళ మధ్య ఉన్న ఆర్థిక పరమైన అంశాలు సరిదిద్దుకోవడానికి అనుకుంటే ప్రయోజనం ఏముంది? ఏముండదు ప్రయోజనం. చాలా లక్ష్మణ్ మంది గారు, పార్టీలు పెట్టారు, తమిళనాడులో జయలలిత తరహాలో ఏమైంది? ఆ స్థాయిలో మహిళలు దక్షిణ రాష్ట్రాల్లో రాణించలేకపోతున్నారు అనుకోవచ్చా? జయలలిత తరహాలో ఒక షర్మిల అయితేనేం, అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి కవితని అయితేనేం, తాజాగా మనం చూస్తున్నాం ఇంకా చాలామంది మహిళలు రాజకీయాలు వస్తున్నారు, కానీ నిలదొక్కలేకపోతున్నారు. ఎలా చూడొచ్చు అంటే? ఆనాడు రాజకీయాలు వేరు. జయలలిత ఆమె ఒక సినిమా యాక్టర్ గా మంచి గుర్తింపు పొందింది. రెండోది, ఇంత పెద్ద అవినీతి అప్పట్లో లేవు, జనంలోకి వెళ్ళలేదు. ఒకవేళ ఉన్నా కూడా సోషల్ మీడియా లేదు, మొబైల్ ఫోన్ లేవు, ఏమి. అప్పుడు ఏదైనా జరిగినా కూడా అంత సులభంగా బయటికి తెలిసేది కాదు. ఇవాళ ఏ చిన్న తప్పు చేసినా కూడా ఏదో ఒక రూపంలో బయటకు వస్తున్నది కదా, విపరీతంగా ప్రచారం జరుగుతున్నది కదా. ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఇంట్లో కూడా మొబైల్ ఫోన్ ఉంది ఇవాళ. అందువలన ఆమె లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది. అది చిన్న విషయం అయితే కాదు కదా, అదంతా జనంలోకి వెళ్ళిపోయింది కదా. అలాగే ఆమె సంపాదన చూశాం కదా, ఆమె వాచ్ ఖరీదంతో ఇతర ఏం చెప్పిందో అన్ని చూశారు కదా జనం. వాళ్ళ కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది, ఇవాళ ఉన్న ఆస్తులు ఏంది అని జనంలోకి మొత్తం వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయినప్పుడు జనం ఎలా నీకు అంగీకరిస్తారు? నీకు మన ఎదురుగా చెప్పకపోవచ్చు, కానీ రేపు పొద్దున పార్టీ పెట్టి ఓట్లు వేయించుకోవాలంటే అది ఈజీ కాదు. రెండోది, నీ క్యాడర్ దొరకాలి, నాయకులు దొరకాలి. చిన్న విషయమ్మా. ఉంటే ఆమె వెనుక 4, 5 మందో 10 మందో ఉండగలుగుతారు. వాళ్ళేం చేయగలుగుతారు? అందువల్ల పార్టీ పెట్టి సక్సెస్ కావడం అనేది అంత ఈజీగా అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. రైట్, బీఆర్ఎస్ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా పార్టీ పెట్టబోతున్నారా? తన పొలిటికల్ స్ట్రాటజీ ఎలాగ ఉండబోతుంది? ఈ జనం జాగృతి బాట కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒకవేళ పార్టీ అనౌన్స్మెంట్ జరిగితే కవిత ఆధ్వర్యంలో తన స్ట్రాటజీ తర్వాత ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు జాగృతి అనే స్వచ్ఛంద సంస్థ పేరు మీద ఏదో కొన్ని కార్యక్రమాలు చేయడము అది వేరు. అది సమాజ సేవకు సంబంధించిన అంశాలు చేస్తూ ఉంటుంది. దాని పేరు మీద కూడా ఆమె నిధులు భారీగా వసూలు చేసింది కోట్లల్లో. దాని మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె భవిష్యత్తు ఏంటని మీరు అంటున్నారు, రాజకీయ పార్టీ పెడుతుందా పెట్టదా అని. ఇప్పుడు మొండితనంగా పోయి పార్టీ పెట్టింది అనుకోండి, పెట్టచ్చు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏముంటుంది? ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారము 100 మంది ఓటర్లు కలిసి ఒక పార్టీ పెట్టచ్చు. 100 మంది అంతే, ఓన్లీ 100 మెంబర్స్ కావాలి. 100 మెంబర్స్ ఓటర్స్ ఒక మీటింగ్ పెట్టుకొని మేము రాజకీయ పార్టీ పెట్టుకున్నాము రిజిస్టర్ చేయండి అని అడిగితే అది రిజిస్టర్ అయిపోతుంది. వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారం అన్ని సబ్మిట్ చేస్తే రిజిస్టర్ చేస్తారు.
అంత మాత్రం రాజకీయ పార్టీ పెట్టేంత మాత్రం ఏదో జరిగిపోతుంది అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ స్పేస్ ఎక్కడుంది ముందు? ఇక్కడ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. సరే, మిగతా చిన్న చిన్న పార్టీలు వదిలేయండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా ప్రధానంగా ఈ 3 పార్టీల మధ్య జరుగుతున్నది. అలాగే రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయి. బీజేపీ రాను రాను బలపడుతూ వస్తున్నది. కాంగ్రెస్ ఆల్ ఆఫ్ సడన్ అది అధికారంలోకి వచ్చేసింది 10 సంవత్సరాల తర్వాత, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి రాని పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ బలహీన పడింది వేరు, బీఆర్ఎస్ పార్టీ చతికిల పడిపోయింది వేరు. చతికిల పడింది పడలేదు కదా, జనంలో ఉన్నది. వాళ్ళకి ఇంకా కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఏదైనా పిలిపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొంతమంది పార్టీలు మారే వాళ్ళు మారుతున్నారు. ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ నుంచి ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న బీఆర్ఎస్లో చేరుతున్నారు. అందువలన పార్టీ ఆ పార్టీ కాదని, బీజేపీ కాదని, కాంగ్రెస్ కాదని ఈ మీద కొత్త పార్టీ పెడితే ఏ విధంగా అట్రాక్ట్ చేయగలుగుతుంది? రేపు పార్టీ పెట్టేటప్పుడు జనాన్ని ఆకర్షించాలి. ఏ అంశంలో ఆకర్షించగలుగుతుంది? ఇవాళ ఏమైపోయింది, జనం ఎలా అలవాటు పడ్డారంటే స్థాయిలకు అలవాటు పడ్డారు. మాకేమిస్తారు చెప్పండి. చాలా వరకు బీఆర్ఎస్లో కూడా అసంతృప్తిగా ఉన్నారు. తనకు ఉన్నటువంటి రాజకీయ పరిచయాలతో తన బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలంతా టర్న్ అయ్యే అవకాశం ఉందంటారా? అసంతృప్తితో ఉన్నారు, సామాజిక తెలంగాణ సాధించుకోలేదు బీఆర్ఎస్లో ఉన్నప్పుడని కవిత స్టేట్మెంట్ ఇస్తుంది. ఏం సామాజిక తెలంగాణ? సామాజిక తెలంగాణ అంటే బీసీలు 52% ఉంటే బీసీ ముఖ్యమంత్రి కావాలా? ఇస్తారేమే కవిత? లేదు. కేసీఆర్ చెప్పినట్టు ఎస్సీ ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఇస్తారా? ఇక్కడ అంత ఒట్టి మాటలు తప్ప ఎవరు ఏం చేయరండి. ఈమె చెప్తుందా నేను అధికారంలోకి వస్తే నేను కాదు బీసీని ముఖ్యమంత్రి, ఇదిగో పలానైనా బీసీ ఈయన ముఖ్యమంత్రి చేస్తానని చెప్తారా? లేకపోతే ఇదిగో ఇంత శాతం వీళ్ళకి ఇస్తానని చెప్తారా సీట్లు? అది జరిగే పని కాదు. అది రాజకీయ పార్టీలు ఎవరు పెడతారో అది కుటుంబ పార్టీలుగా మారిపోతున్నాయి. అధికారమే ధ్యేయంగా ఎన్నిసార్లు అయినా సరే. ఇప్పుడు ఇంత జరిగి ఆరోగ్యం బాగలేదు, ఇంట్లో ఉన్నా కూడా కేటీఆర్ ఏమంటున్నాడు? మళ్ళీ ఎలక్షన్లు గెలిస్తే మా కేసీఆర్ ముఖ్యమంత్రి అంటున్నాడు. చెప్పాడు చాలాసార్లు ఆయన. మరి వేరే వాళ్ళు లేరా? చెప్పడం లేదే మరి. ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటే ఏంటి? కులాల వారీగా న్యాయం చేయగలుగుతారా? చెయ్యరు. అంతే. అది ఇప్పుడు నినాదమే జనాన్ని అటాక్ చేసుకోవడానికి మాట్లాడతారు తప్ప అధికారం దగ్గరికి వచ్చేసరికి అది జనం అర్థం చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళు చెయ్యరు అని. అందువల్ల అంత సులభంగా జనాన్ని ఆకర్షించేటువంటిది ఆమె దగ్గర ఏమున్నది ఆకర్షించడానికి? ఇప్పుడు ఆమె ఏమైనా భారీగా నిధులు ఆమె దగ్గర నుండి ఖర్చు పెట్టగలుగుతారా? ఇప్పుడు ఓటర్లకు డబ్బు పంచాలి, టికెట్లు అభ్యర్థులకు డబ్బులు ఇవ్వాలి, గెలవాలి అంటే వాళ్ళు ఖర్చు పెట్టాలి. అలాగే రేపొద్దున నీకు ముందు అభ్యర్థులు 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకాలి. మీరు అంటున్నారు అసంతృప్తి ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఆమె దగ్గర చేస్తారేమో. ఏం అసంతృప్తి ఉంటుంది? ఎక్కడన్నా 2-3 పోటీ పడుతుంటే టికెట్ కోసం ముగ్గురికి టికెట్ ఇవ్వలేరు కాబట్టి ఒకరికి టికెట్ ఇచ్చినప్పుడు నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి నేను వేరే పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటానని ట్రై చేస్తారు. అట్లాంటి వాళ్ళు అప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు వస్తారు 1-2 తప్ప అప్పుడు సమయం ఉండదు పని చేయడానికి. ఈమెకు కూడా సమయం ఉండదు. వాళ్ళు గెలవాలి అనేది వాళ్ళ యొక్క అభ్యర్థి యొక్క నిజాయితీ జనంలో ఇదిగో ఇతను వస్తే కనుక ఏ పార్టీలో ఉన్నా కూడా మనకు పనిచేసి పెడతాడు, మనకు అందుబాటులో ఉంటాడు, అండగా ఉంటాడంటే గెలిపిస్తాడు. రైట్ లక్ష్మణ్ గారు, జాగృతి జనం బాట కార్యక్రమం అంటేనే మనం ప్రధానంగా చూడాలి. 4 నెలలు 5 నెలలు జిల్లాల బాట పర్యటన పడుతున్నారు కవిత. ప్రధానంగా జిల్లాల పర్యటిస్తున్నారంటేనే
ఒక పొలిటికల్ స్ట్రాటజీతో పార్టీ అనౌన్స్మెంట్ జరగబోతుంది తెలంగాణలో అన్న హింట్ సంకేతాలు కూడా ఇస్తుంది ఇప్పటికే. తద్వారా మనం చూసుకోవచ్చు, తాజాగా గతంలో చూసాం షర్మిల ఏదైతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనౌన్స్మెంట్ చేసింది, తదనంతరం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం తన క్యాడర్తో పాటు, ఇది కూడా అలాగా జరిగే అవకాశం ఉందంటారా? పార్టీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఏ బీజేపీనో ఏ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పదవి తీసుకునే అవకాశం ఉందంటారా? ఇంత తొందరగా ఎలా? ముందు అసలు ఎన్నికలే లేవు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. పార్టీ మీద ఆమె శ్రద్ధ చూపదు, అలాగ పార్టీ ఏం పెట్టదని నేను అనుకుంటున్నా. ఇంకా ఎన్నికలు 28లో జరుగుతాయి. ఎన్ని జరిగితే కూడా అప్పట్లో పార్టీ పెట్టాలా? పార్టీ పెట్టిన తర్వాత ఎన్ని గెలుస్తుందో ఎన్ని ఓడిపోతుందో మనం ఇప్పుడేం చెప్పలేము. అభ్యర్థులను బట్టి చెప్పగలుగుతాం. అప్పట్లో ఒకవేళ ఓడిపోతే, తక్కువ సీట్లు వస్తే అప్పుడు ఎవరికైనా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళు అధికారంలో రావడానికి అనేది. అవన్నీ ఇంత అర్లీగా మనం ఏం చెప్పలేము. అసలు ముందు పార్టీ పెడుతుందా పెట్టదా? పెట్టే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మద్దతు లేదు ఆమెకని నేను అనుకుంటున్నా. రైట్. తాను చేస్తున్నటువంటి మీడియా సమావేశాల్లో కానీ ఎక్కడైనా ప్రెస్ మీట్లో కానీ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా వాళ్ళు అమలు చేయాల్సినటువంటి హామీల మీదనే ప్రధానంగా తను మాట్లాడుతుంది. ఇటువైపు చూసుకుంటే బీఆర్ఎస్ని అటు వ్యక్తిగతంగా, అటు ఏదైతే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయనటువంటి హామీలను కూడా తను పరిగణలోకి తీసుకొని వస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు కవిత చేసేటువంటి ఈ వ్యాఖ్యలని? ఆమె పార్టీలో ఉండింది, 10 సంవత్సరాల అధికారంలో ఉంది. పార్టీలో అంతర్గతంగా పార్టీ ఏం చేసింది, డబ్బులు ఏం సంపాదించింది, లేకపోతే ఎవరెవరితో పార్టీ కుమ్మక్కైంది, ఇవన్నీ ఆమెకు తెలిసే ఉంటాయి. కాకపోతే ఆమె ఎలా చెప్తున్నది? ఒక దశలో పార్టీని బీజేపీలో విలీనం చేయాలనుకున్నారని ఎందుకు చెప్పింది? చెప్పొచ్చాలా? ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు నీ ప్లాన్ ఏందో చూసుకోవాలి తప్ప, అంతర్గతంగా పార్టీలు ఎన్నో ఉంటాయి, ఎవరి వ్యూహాల వాళ్ళ ప్రకారం. బయటికి వెళ్ళిన తర్వాత అది ఒక ఆనవాయితీ అయిపోయింది బయట పెట్టడం అన్నది. అది నిజమా కాదా అన్నది ఎవరికి తెలీదు. రైట్. కవిత చెప్తున్నటువంటి వ్యాఖ్యలు మీరు కూడా మాట్లాడుతున్నారు, బీజేపీలోకి వెళ్ళాలనేసి. ఈ వ్యాఖ్యల్ని ఏదైతే హరీష్ రావు 25 మంది ఎమ్మెల్యేలకి గత ఎన్నికల్లో తాను వ్యక్తిగతంగా ఫండ్ ఇచ్చారు, అటువంటి వ్యాఖ్యల్ని తాజాగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో రేవంత్ రెడ్డి కూడా చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? చేస్తారు. ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలవాలంటే ఇప్పుడు ఆమె చెప్పింది కాబట్టి దాని అవకాశం తీసుకొని ఇదిగో మేం కాదు ఆమె చెప్పింది చూడండి అని చెప్పి పార్టీని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాయి ప్రతి పార్టీలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ చేయకుండా ఎందుకుంటుంది? గెలవాలని అనుకున్నప్పుడు చేస్తుంది కదా. వాస్తవాలు ఏంటి? చేయగలుగుతారు. పొత్తు పెట్టుకోవడానికే వద్దనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ విలీనం ఎందుకు చేస్తుంది? వాట్ ఈస్ ద రీజన్? ఇక్కడ అధికారంలోకి వచ్చారు, 10 సంవత్సరాలు ఉన్నారు. అలాంటి పార్టీ ఇంకో పార్టీ విలీనం చేయాల్సినంత అంశాలు ఏముంటాయి? ఇప్పుడు అందరి అనుమానం ఏంటంటే బీజేపీ ఈడీలను సిబిఐలను ప్రయోగిస్తుంది, బండారం బయట పడుతుంది, కేసులు పెడుతుంది, మీరు మా పార్టీలోకి రండి అని అంటది, అందువలన భయపడిపోతున్నాము అనేది మనకు కనిపిస్తున్నది. కొంతమంది అలా వెళ్ళారు కూడా. ఇప్పుడు పార్టీని విలీనం చేయడం అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు ఏదో పెద్ద చిక్కులో ఇరుక్కుపోయినట్ట కాదు కదా. ఇరుక్కుపోయింటే ఇవాటికి బయట పెట్టేవాళ్ళు కదా, వాళ్ళు విలీనం చేయలేదు కదా. మరి చేయనప్పుడు బయట పెట్టేవాళ్ళు కదా, కేంద్ర ప్రభుత్వం బయట పెట్టలేదు కదా. చూడాలి. ఇప్పుడు అనుమానాలు వేరు, ఆరోపణలు వేరు, వాస్తవాలు వేరు ఉంటాయి కదా. రైట్. లక్ష్మణ్ గారు ఈ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్. జాగృతి జనం బాట కార్యక్రమం పేరుతో కవిత పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంది. దాదాపు 4 నెలల పాటు జిల్లాల కార్యక్రమంలో జిల్లాల బాట కవిత కొనసాగిస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఏదైతే తెలంగాణలో నిరుద్యోగ సమస్యలు అలాగే రైతుల సమస్యలను కూడా లేవనెత్తే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరో ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.
థ్యాంక్ యూ